భారతదేశంలో పాకిస్తాన్ని సృష్టించాలన్న ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి సాక్ష్యం ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా ఆ సరిహద్దు ప్రాంతాలలో ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేకపోతే గనక రోహింగ్యాలని ఇక్కడికి పంపించబడినటువంటి ప్రతి వాళ్ళ వెనకాల వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళ పావులు భాగం అని చెప్పేసి వాళ్ళ యొక్క తెలివితేటలో భాగం అన్నటువంటిది అక్కడ ఏదైతే డెమోగ్రఫిక్ చేంజ్ క్రియేట్ చేయడం అంటే క్రమంగా సరిహద్దు ప్రాంతాలలో ముస్లిం డామినేషన్ పెంచేసేసి అది గిరిజన ప్రాంతాలు సిక్కులుండే ప్రాంతమైన పంజాబ్ అట్లాగే ఇతర వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతాలు ముస్లిం డామినేషన్ పెంచేసి ఈ ముస్లిమ్స్ అక్కడ ఉన్న అమ్మాయిలు పెళ్లి చేసుకుని అక్కడ పిల్లల్ని కానీ అక్కడే వాళ్ళ సంఖ్య పెంచేసుకుని క్రమంగా అవి ముస్లిం రాష్ట్రాల కింద మార్చేసుకుంటే పాకిస్తాన్ ఎప్పుడు భూమి మన దేశంలోకి ఎంటర్ అయినా వాళ్ళకి సహకరించేటట్టు లైక్ ఇదివరకు కాశ్మీర్లో అట్లాగే రాగలిగిందనమాట. అది అదే తరహా ఎత్తుగడ వేస్తుంది. వాళ్ళు వస్తే ఏమవుతుంది అనడానికి సజీవ సాక్ష్యం. ఇప్పుడు పాత బస్తీలో ఒకప్పుడు మార్వాడీస్ ఉండేవాళ్ళు, సిక్కులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? దాదాపుగా 100కి 70-80 మంది ముస్లింలే ఉంటారు. అక్కడ మనం భజన చేసుకోవాలన్నా పెద్ద పూజ చేసుకోవాలన్నా నానా తిప్పలు పెడతారు పోలీసులు. ఎందుకు? అక్కడ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఏదన్నా పూజ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా శబ్దం లేకుండా చేసుకోవాలా, లోపల ఉండి చేసుకోవాలి. గుళ్ళని కొన్ని చోట్ల స్వాధీనం చేసేసుకుని మాంసపు దుకాణాలని లేకపోతే కనుక ఇతరత్ర దుకాణాలు పెట్టేసేసారు అక్కడ. ఆ తరహా మన దగ్గర చెయ్యాలన్నటువంటి ఎత్తుగడైతే సాగుతోంది. మనం ఇట్లాగే ఉంటే అంటే మనకెందుకులే ఇవన్నీ సహజం, అనవసరంగా ఎవడో రెచ్చగొడతాడు అనే దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన ఆలోచనల్లో ఉంటే ఏదో ఒక నాటికి ఆ బానిసల్లో మనం కూడా ఒకళ్ళగా మారుతాం.